गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान शृण्वन्नुतभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జనవరి 4వ తేదీ। ఈ రోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష పంచమి రాత్రి 11 గంటల 4 నిమిషాల వరకు ఉంది, 14 నిమిషాల వరకు ఉంది। శతభిష నక్షత్రం రాత్రి 11 గంటల 16 నిమిషాల వరకు ఉంది। వర్జ్యం ఉదయం 6 గంటల 58 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఉంది। మరలా తెల్లవారితే ఆదివారం అనగా 5 గంటల 5 నిమిషాల నుంచి 6 గంటల 35 నిమిషాల వరకు ఉంది। అమృత ఘడియలు పగలు 4 గంటల 11 నిమిషాల నుంచి 5 గంటల 44 నిమిషాల వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 6 గంటల 36 నిమిషాల నుంచి 8 గంటల 4 నిమిషాల వరకు ఉంది। సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10 గంటల 20 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది। ఉదయం 6 గంటల 36 నిమిషాలకు సూర్యోదయం, సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకి సూర్యాస్తమయం। ఇప్పుడు మనం ఈ 4వ తారీఖు నాటి యొక్క గ్రహచారాన్ని చూస్తే 4వ తారీఖు నాడు వృషభంలో గురువు, రాహు మీనంలో, శని కుంభంలో, అలాగే ఆ శనితో పాటు అక్కడ చంద్రుడు శుక్రుడు కూడా కలిసినారు। రవి ధనస్సులో, బుధుడు ఆయన ఇవాళే ధనస్సులోకి ప్రవేశిస్తున్నారు। కేతువు మరి ఆయన కన్యా రాశిలో ఉన్నారు, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు। ఇది ఈనాటి గ్రహచారం। ఇప్పుడు 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం। మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా సజావుగా నడుస్తూ ఉంటాయి। ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు। సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఇక్కడ ప్రస్తుతానికి ఇవాళ రోజున చంద్ర శుక్ర శని లాభంలో ఉన్న కారణంగా మీరు పనులన్నీ కూడా లాభదాయకంగా పూర్తి చేసుకుంటారు। కానీ బుద్ధి ఒక్కొక్కసారి పనులు ఆపివేద్దాం, వాయిదా వేద్దాం, రేపటి రోజు పూర్తి చేద్దాం, ఇలాగా మానసిక వ్యవస్థని కాస్త అజమాయిషి చేస్తూ ఉంటుంది। కాబట్టి ఆ చంద్ర శని శుక్రుల యొక్క సంచార ప్రభావాన్ని మీ మీద పడనీయకుండా పని పూర్తయితే కానీ ఆపకూడదు అనేటువంటి ఒక భావనతో మీరు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి। తద్వారా చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది। నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ మంచి గైడెన్స్ చేసేవాళ్ళు పక్కనే సహకారం చేస్తూ ఉంటారు। ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి। అశ్విని నక్షత్రం వాళ్ళు వాళ్ళ చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి లాభాలు అందుకుంటారు। భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। కృతిగా ఊటపాదం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది। వృషభ రాశి, ఈ రోజున వృషభ రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సమయపాలనతో పూర్తి చేసుకుంటారు। ఏ సమయానికి ఏం చేయాలి, ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు, ఎవరితో ఎక్కువగా సంప్రదింపులు జరపకూడదు, ఇవన్నీ కూడా చూసి వాళ్ళని దూరంగా పెట్టడం, మనకు అనుకూలించే వ్యక్తులు, ఇబ్బంది పెట్టిన వ్యక్తులను దగ్గరతో పనిచేయడం, ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవడం, అనవసరమైన పనులు వదిలేయడం, ఇలాగా చాలా తెలివితేటలు ప్రదర్శిస్తూ కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు। కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి। ఆర్థిక లావాదేవీల్లో సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా తెలివిగా తేలిగ్గా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు। రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా ఈ రోజున విజయం బాగా వరిస్తూ ఉంటుంది। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఏ పనిలోనూ అయినా సరే చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది। మిథున రాశి, మిథున రాశి వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాలు, భవిష్యత్ కార్యాచరణ, ఏదైనా పురాణ విజ్ఞానాలకు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయడం, శాస్త్ర విజ్ఞానాలకు సంబంధించిన ఎంక్వైరీ చేయడం, ఇలాగా రోజువారీ ప్రాకృతమైన పనుల కంటే కూడా ఇతర వ్యాపకాల మీద దృష్టి బాగా వెళుతుంది। చాలా విజయాలు సాధిస్తారు। కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి। అందరూ బాగా సహకారం చేస్తారు। అన్ని వ్యవహారాలను కూడా విజయాలు బాగా సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఈ రోజున ఒక గొప్పదైనటువంటి అవకాశాలు, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు, దానికి సంబంధించిన చర్చ, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది। మంచి వ్యక్తులు మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది। ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించుకోవాలి,
ఈ రోజున మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సునాయాసంగా పూర్తి చేసుకుంటూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రోజున అన్ని పనులు కూడా స్తబ్దుగా నడుస్తూ ఉంటాయి. చేద్దామని ప్రయత్నం చేసినవేమో పూర్తి అవ్వవు. చేయకుండా ఆపిన వాటికి సంబంధించి తొందర ఎక్కువ అవుతుంది. కొన్ని అంశాల్లో చికాకులు బాగా పెరిగే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ ఎవరితోనూ అధికమైన చర్చలు చేయొద్దు. మీ వ్యవహారాలు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఇక్కడ పునర్వసు 4 పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. పుష్యమైన నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఏదో రకమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మరి అన్ని కార్యక్రమాలను కూడా చాలా శ్రమ ఎక్కువై ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. సింహరాశి. ప్రతి విషయంలోనూ కూడా ఓర్పు, సహనం చాలా అవసరం. ఏదో తెలియని ఆగ్రహావేశాలకు లోనవుతారు. మీ మానసిక వ్యవస్థ, కుటుంబ పరిస్థితుల మీద కూడా బాగా తేడాగా పనిచేస్తుంది. ఆర్థిక ప్రణాళికలు బాగుంటాయి, కానీ ఎక్కడో తెలియని రుణ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. తర్వాత ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా కంట్రోల్గా మాట్లాడుతూ కొన్నాళ్ళ పాటు కాలక్షేపం చేయాలి. లేకపోతే అవి ప్రమాదకరంగా మారే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని సూచిస్తున్నాం. మఘా నక్షత్రం వాళ్ళు శుభకార్యాలు, పుణ్యకార్యాల నిమిత్తంగా ఎక్కువగా ఈ రోజున ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అనుకోని చికాకులు వెంబడించే అవకాశం ఉంది. సంతానం వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ కొంచెం మనసు చికాకు కల్పించేటువంటి అంశాలు కొన్ని ప్రస్తావన జరిగే అవకాశం ఉంటుంది. కన్యారాశి. ఇక్కడ షష్ఠ చంద్ర శుక్ర సంచార ప్రభావం చేత మీరు కొంచెం మానసిక వ్యవస్థను కంట్రోల్ చేసుకోవాలి. నలుగురితో సంప్రదింపు జరిగేటప్పుడు, నలుగురు మధ్యలో కూర్చొని మాట్లాడేటప్పుడు, సామాజిక వ్యవహారాల్లో కొంచెం గౌరవ మర్యాదలకి భంగం కలిగే రీతిగా ఎవరైనా ప్రవర్తించే అవకాశం వస్తుంది. మీ మనసు బాధపడే అవకాశాలు కూడా కలుగుతాయి. కుటుంబ సభ్యులతో చాలా మితంగా మాట్లాడడం కూడా అవసరం. కానీ కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో చాలా ప్రాముఖ్యంగా దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా తగు జాగ్రత్తతో సంచారం చేసుకుంటూ నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకు పడే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఈ రోజున పిల్లల ద్వారా కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అనుకోని కొంచెం లాభాలు కూడా చేకూరే అవకాశం ఉంది. తులారాశి. అన్ని పనులు సవ్యంగా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అద్భుతమైన ప్రణాళికలు జరిగి మంచి లాభాలు అందే అవకాశం ఉంది. మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు వెనకాలే మీకు ఉంటారు. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు వాళ్ళ ధైర్యయుక్తమైన బుద్ధితో చాలా విజయాలు సాధిస్తారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కొన్ని పనులు ముందుగా పూర్తవడం, కొన్ని పనులు సమయానికి పూర్తవ్వడం, ఇలా కొంచెం చికాకులు కలిగించే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ రోజున వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహచారంలో మనకేదో బాధగా ఉంది, శరీరం ఇబ్బందిగా ఉంది, కొంచెం ఆర్థిక ప్రణాళికలు ఇబ్బంది అవుతాయేమో ఇట్లాంటి భయాన్ని కలిగించే గ్రహచారం విముక్తి అయిపోయింది. కొంచెం ప్రోగ్రెస్ వైపు ప్రయాణం జరిగే అవకాశం. వృశ్చిక రాశి వాళ్ళ యొక్క గ్రహచారం అంతా కూడా ఇక్కడ నుంచి రాబోయే కాలం అంతా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు చాలా మంచి ఫలితాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు సంబంధించి విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుంటుంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి పనులు సానుకూలం చేసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయంలో ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి. ఇవాళ నుంచి ధనురాశి వాళ్ళు కాస్త మంచి జీవితాన్ని గడపడానికి వీలుగా కొంచెం గట్టి ప్రయత్నం చేసుకోవాలి. కారణం ఏంటంటే మంచి జీవితం, గట్టి ప్రయత్నం ఎందుకు అంటున్నారంటే రవి బుధులు జన్మంలో సంచారం చేస్తున్నారు.
మీ బుద్ధి కుశలత కానీ మీ దైనందిన ప్రణాళికలు కానీ మొత్తం వాళ్ళు పాడు చేస్తే కానీ ఆయన వదిలిపెట్టడు. ఆ ఇద్దరు కూడా అటువంటి వాళ్ళు. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. రాబోయే కొద్ది కాలం పాటు నిత్యం అవకాశం ఉంటే కనుక లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం, ఆదిత్య హృదయం రెండు కూడా ఉదయం పూట పారాయణ చేసుకుంటూ ఉంటే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా దీనికి దగ్గరయ్యే అవకాశం ఉంది ఈ రవి బుధుల యొక్క ప్రభావానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి. శుక్ర, గురు, శని, చంద్ర, కేతు వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుజుడు, రవి, బుధులు బాలైన కారణంగా మకర రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు కూడా చాలా ఓర్పుగా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ కొత్త ప్రణాళికలు చేసుకోకుండా, కొత్త ప్రయత్నాలు ఏం చేయకుండా మీ కార్యక్రమాలను మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఇక్కడ ఈ రోజున సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా అనుకూల స్థితిని సూచిస్తున్నాయి. ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి గట్టిగా ప్రయత్నం చేసుకోండి. కారణం అంటే ఉన్నటువంటి ఏదైనా సమస్యలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. మీరు చక్కటి సలహాలు ఇచ్చినప్పటికీ కూడా అవతల వాళ్ళు దాన్ని గమనించుకోలేక కొంచెం చికాకులు పెట్టే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన కాలం నడుస్తుంది. ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా బాగా నడుస్తూ ఉంటాయి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి మానసిక అశాంతి బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి, ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఈ రోజంతా కూడా పనులు కొంచెం అస్తవ్యస్తంగా నడిచే అవకాశం కనబడుతోంది. మీనరాశి. మీనరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ మంచి జీవితాన్ని గడుపుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రధానంగా ఇవాళ ఒకే రకమైనటువంటి సమస్య ఉత్పత్తి అవుతుంది. కుటుంబ సమస్యలు మీరు సరిగా పట్టించుకోకపోవడం మూలంగా కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో సహవాసం తగ్గే అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. డబ్బులు మెయింటైన్ చేసే విషయంలో కూడా చికాకులు పడే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.